నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే రెడ్డి గారు. నమస్తే సురేంద్ర గారు. సార్, చాలా చాలా రోజుల తర్వాత వేణుస్వామి గారు బయటకు రావడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఈ పుష్ప విషయం ఒకటి జరుగుతుంది, మోహన్ బాబు గారి విషయం ఒకటి జరుగుతుంది. దీన్ని అదునుగా చేసుకొని ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే ఆయన ఏమంటున్నారంటే, నేను కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి వస్తున్నాను. ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అవుతాడు. నేను కూడా ప్రత్యక్షంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజకీయాల్లోకి వస్తున్నాను, పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్ వేణుస్వామి? వేణుస్వామి ఒక డూప్ స్వామి అండి. ఆయన ఈ బాబాలకు బాబాలాగా ఉన్నాడు. స్వామి వేణుస్వామి గారు, మీరు కూడా ఈ వీడియో వింటే వినండి. మీకున్న పరిజ్ఞత అంతా ఏం తెలిసని మాట్లాడుతున్నారు. ఆ పంచాంగాల్లోనూ ఏదో లెక్కలు కట్టి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితే కొన్ని వేల మంది జైళ్ళల్లో ఉన్నారు. వేల మంది ఉన్నారండి భారతదేశంలో. వాళ్ళంతా అవుతారా అండి? ఈయన అంటే ఇంక మీకు జైలుకు పోయినోడంతా ముఖ్యమంత్రి అవుతాడనడానికి ఎక్కడ ఆధారాలు లేవండి. అంటే రాజకీయంగా పోరాటాలు చేసి జైలుకు వెళితే జనంలో ఒక గుర్తింపు వస్తుంది. అక్కడ అల్లు అర్జున్ గారేమి పోరాటాలు చేసి జైలుకి వెళ్ళలేదండి. అక్కడ ఒక సంఘటన జరగడం వల్ల, దురదృష్టకరమైన సంఘటన, ఆయన సినిమా వల్ల ఒక మహిళ చనిపోయారు. ఇంకొక బాలుడు కొద్ది అనారోగ్యంగా హాస్పిటల్లో ఒక 15 రోజుల నుంచి ఉన్నాడు. దీనికని వెళ్ళాడు. కానీ ఈయన ఏమంటాడు, ఆ వేణుస్వామి ఏదో చెప్తాడండి. ఆయన తొలి నుంచి చూస్తున్నా, నేనే చెప్పాను అల్లు అర్జున్ చాలా గొప్పవాడు అవుతాడని చెప్పాడు. మరి ఆ జైలుకి వెళ్తారని కూడా ఆయన తెలియదా? చెప్పలేదు. ఒక పూట జైలుకి వెళ్ళాలా, ఒక రాత్రి ఉంటారని చెప్పేది తెలియదా? జాతకంలోనూ పంచాంగంలోనూ వీళ్ళందరూ ఎక్స్‌ప్లాయిట్ చేయడం బాగా నేర్చుకున్నారండి. అంటే సమాజంలో ఉన్న బలహీనతల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి దర్జాగా బతకడం నేర్చుకున్నారు. మనం పిచ్చోళ్ళులాగా, ఎర్రోళ్ళులాగా వీళ్ళు ఏది చెప్తే అది జరుగుతుందని నమ్మే స్థితిలో ఉన్నామంట. మనమంటే చాలా మంది సమాజంలో కొందరి కోసం మనం అంటాం. నేను ఇట్లాంటి పిచ్చోడు ఎర్రేవాడికి కౌన్సిలింగ్ చేసే స్థితిలో ఉంటాను. ఆ స్వామి నా దగ్గరకు వచ్చి 3 రోజులు ఉంటే అతను అన్ని మర్చిపోయేటికి చేస్తా, పిచ్చి అంతా కుదిర్చి. పిచ్చోళ్ళు కాకంటే ఇక్కడ పిచ్చి అనేది మామూలు వాడుక భాష అండి. టెక్నికల్గా చెప్పడంలో సరదాగా వినడం కోసం జనాలకి అర్థం కావాలని. అక్కడ అల్లు అర్జున్ అంటే నేనేమి మీకు చెప్తానండి, అల్లు అర్జున్ పట్ల 1% కూడా నాకు వ్యతిరేకత లేదు. నేను మొన్నే రాజమండ్రిలో 12వ తేదీ ఆయన సినిమా చూశాను. కళ్ళు ఆర్పకుండా చూశాను. ఇది అండర్లైన్ చేసుకోండి, కళ్ళు ఆర్పకుండా సెకండ్స్. నా పక్కన ఉన్న కొంతమంది ఏం సార్ అంత కళ్ళార్పకుండా అంత అద్భుతంగా ఉందని. అద్భుతంగా ఉంది ఆ నటన అన్ని. నా యాంగిల్ నాదండి. నేను ఆ చిత్తూరులో పుట్టి పెరిగాను. అలాంటి సంఘటనలు నా కళ్ళతో చూశాను, జర్నలిస్ట్గా రాశాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీలు, వెధవలు వీళ్ళు సమాజంలో ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు. నాకు 68 ఏళ్ళ వయసు. దాదాపుగా 18 ఏళ్ళ నుంచి నేను జర్నలిస్ట్. నేను చిన్నగా 25 ఏళ్ళ వయసు నుంచి అక్రిడేషన్ ఉంది నాకు, అక్రిడేటెడ్ రిపోర్ట్. ఈ రోజు కూడా జర్నలిస్ట్ని, కాలమిస్ట్ని. ఇవన్నీ చూస్తుంటే ఆ అద్భుతం నా కళ్ళ ముందు, అరే మనం చూసిన విషయాల్ని మళ్ళీ చూస్తున్నామా? ఆ రోజు కనిపించిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. ఆ జాతర ఇలా ఉందా? ఇవి కనిపించే కళ్ళారుకోండి. ఆయన గొప్ప నటుడు. అడిగితే ఆ పాత్రని ఆంధ్రప్రదేశ్లో ఏ హీరో కూడా పోషించలేడు. గంటా పదంగా చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవడి వల్ల కాదండి. అంత అద్భుతంగా అంటే నేను ఆ నటనలో ఉన్న ఔచిత్యం చెప్పాను. ఎందుకంటే ఆయన నడక, తీరు, వ్యవహారము, వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకొని సినిమాలో డైలాగులు రాశారో, తీశారో, చూశారో ఆ వ్యక్తులు నాకు తెలుసు కాబట్టి, ఆ భాష నాకు తెలుసు, ఆ యాస నాకు తెలుసు. మీకు అనసూయ అంటారు, నా బట్టను వదిలేసావా అని. ఆ బట్ట అనే పదం ఆంధ్రప్రదేశ్లో మా జిల్లాలోనే వాడతారని. అది ఊత పదం. ఆడవాళ్ళు ఎవరినైనా తిట్టాలంటే నా బట్ట అని తిడతారు.
ఇవన్నీ చూసి అద్భుతంగా ఉంది. అంత మాత్రాన ముఖ్యమంత్రి ఎలా వేయదండి? నటనలో ముఖ్యమంత్రి కావచ్చు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా నటిస్తే సుకుమార్ వెనకుండి చెప్తే కావచ్చేమో. అంతేగాని వేణుస్వామి చెప్పినట్టు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు అని నేను వ్యతిరేకిని కాదండి. తెలంగాణలో సినీ నటుల ప్రభావం పెద్దగా లేదు, అండర్లైన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోనే సినిమా ప్రభావం ఉంది. తెలంగాణలో ఎన్టీ రామారావు తర్వాత ఏ సినిమా నటులు కూడా సక్సెస్ కాలేదు. ఎన్టీ రామారావు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సినీ నటులుగా సక్సెస్ అయ్యారు తప్ప ఇప్పుడు అక్కడ ఏ సినిమా యాక్టర్ కూడా సక్సెస్ అయ్యే పని లేదు. మీరు చూస్తుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, వీళ్ళేం పోరాటాలు చేయలేదు, సినిమా వల్ల గ్లామర్కి ఓట్లు వేసేవాళ్ళు. కాబట్టి ఆయన అక్కడ లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే ఆయన ఏ రాజకీయం చేసి ముఖ్యమంత్రి అవ్వాలి? ఇక్కడ మీకు చెప్తానండి, ఎవరైనా ఇది మళ్ళీ వ్యక్తిగతంగా చెప్తారు. జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు సక్సెస్ కాలేదు? ఆయన కూడా కులం ఉంది, అప్పటికే ఆ కులస్తులంతా ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన లీడర్గా యాక్సెప్ట్ చేయలేదు. జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు హీరోలకు హీరోలాగా చూశారు, మరి ఆయన ఎందుకు సక్సెస్ కాలేదు? ఆ కులం వాళ్ళు మరొక పార్టీ వెనుకున్నారు అప్పటికి, ఆయన వచ్చేటప్పటికి. ఆ పార్టీలో చేరిన ఆయన గెలవలేకపోయారు. ఈడు ఎవరు ఏమనుకోవచ్చు, కులాలు దాచుకోవాల్సిన పరిస్థితి ఏమి లేదని నేను కొన్ని వాస్తవాలు చెప్తా వ్యక్తిగతంగా. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఏ కులాన్ని దగ్గర కావాలని వస్తారు? అంటే వేణుస్వామి అన్న పార్టీ పెట్టి అల్లు అర్జున్ జాయిన్ చేసుకొని సీఎం చేస్తాడేమో సార్. వేణుస్వామి నమ్ముకుంటే గుండు కొట్టుకొని నామాలు పెట్టుకోవాల్సిందే. అర్థమైందండి. ఇక్కడ అంటే ఈక్వేషన్ చెప్తానండి, రాజకీయాలు అంత సులభం కాదండి. నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు నాకున్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదండి. నేను ఇప్పుడు కూడా చెప్తుంటా, ఎవరి రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు ఎవరు వచ్చినా నాకున్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు. నా ఏజ్లో నేను వార్డు మెంబర్ కూడా కాదు, వార్డు మెంబర్గా కూడా గెలవలే. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా, ఎమ్మెల్సీగా ఓడిపోయాను, పార్టీలో కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్ ఇలాంటివి ఉన్నాయి. ఎందుకు కాలా? నేను 12 డిగ్రీలు ఉన్నాయి, నిజాయితీ పరుణ్ణి, ఎక్కడ అవినీతి అక్రమాలు లేవు. ఎందుకు కాల? డబ్బు లేదండి. మా కులంలో మాకంటే ముందు రెడ్లు, పెద్ద రెడ్లు అయిపోయిన వాళ్ళు చిన్న రెడ్డిని రానివ్వరు. నేను కూడా రెడ్డి అంటే మా ఊర్లో ఎవరు ఒప్పుకోరు. ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా అన్న, జ్ఞానేంద్ర రెడ్డి అన్న ఉన్నాను, నువ్వెందుకునా, అన్న ఉన్నాడు కదా అంటాడు. లేదా ఆ పక్కపోతే అన్న రామచంద్రారెడ్డి అన్న ఉన్నాడునా, నువ్వు ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు అంటాడు. ఇంకొక చోట పోతే నువ్వు మరి మా కులం కాదంటాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కులాలు శాసిస్తున్నాయండి. ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా, నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కుల ప్రభావం రాజకీయాలు. మొదటి ప్రభావం కులం అండి, ఆ తర్వాత పార్టీలు, సిద్ధాంతాలు, తర్వాత డబ్బు. ఇంకా ఎర్రోళ్ళు చాలా మంది ఈసారి వేలకు వేలు కోట్లు ఖర్చు పెట్టి చెడిపోయారు. నేను చెప్పాను రూపాయి ఖర్చు పెట్టద్దండి అని, మా వాళ్ళు అన్ని పార్టీలు పెట్టారు. కాబట్టి అల్లు అర్జున్ గారికి రాజకీయాల్లో ఎలాంటి అవకాశం ఉండదండి. పాపం ఇది ఎందుకు అంటున్నట్టే, నాకు ఇప్పుడే చెప్పాను కదా, ఆయన సినిమా కళ్ళార్పకుండా చూశాను, మిగతా ఏ నటుల కంటే ఈయన గొప్పోడని చెప్పాను, కితాబ్ ఇచ్చాను. ఈడే అందరికీ తెలుసు. నేను ఆయన పొగిడితే నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నేను అట్లంతా నేను నాకు ఎవరిని కేర్ చేయనండి, ఎవరిని కేర్ చేయను. ఇది ఆవేశంతో చెప్పేది కదా. నాకేమన్నా అన్నం పెడతారా? నేను చెట్టు కింద కూర్చొని కౌన్సిలింగ్ చేస్తే సాయంత్రానికి 10,000 సంపాదిస్తాను. చిలక జోస్యం చెప్తారు చూడు, అలా అక్కడన్నా చెట్టు కింద కూర్చొని ఉంటే కూడా రోజుకో 10,000 సంపాదించుకోగలను. ఎవరి దయా దాక్షిణాలు అవసరం లేదు. అయితే వాస్తవాలు చెప్పాలి, సామాజిక బాధ్యత. చదువుకున్నాం, మేధావని చెప్పుకుని నాకు వెంట్రుకలన్నీ రాలిపోయినాయి మేధావి అనుకుంటే సామాజిక బాధ్యత లేకుండా ఏం మేధావండి నువ్వు? కాబట్టి అల్లు అర్జున్ని పాడు చేయకు స్వామి. వేణుస్వామి మీకు దండం పెడతా, అబ్బాయి బాగా
తగ్గేదే లేదంటున్నాడు. అతను ఎందుకు అది ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు తొలి సినిమాలో ఒక చెయ్యేది, ఇప్పుడు తగ్గేదే లేదు. ఇదేమి రష్మికతో డాన్స్ వేయడం సులభమే, లేకపోతే శ్రీలీలమ్మ దెబ్బలు పడతాయిరో నీకు, అవి ఈజీ. రాజకీయం కష్టం అన్న, రాజకీయం కష్టం. కాబట్టి ఆయనకి అవకాశాలు లేవు. ఏదైనా అనుకుంటే ఒకవేళ ఆయన ఆతురత పడి చాలా కష్టపడితే ఎమ్మెల్యేనో ఎంపీ వరకు అవకాశాలు, ముఖ్యమంత్రులు ఆ స్థితి చెప్పలేనండి. చెప్పలేను కదా, స్పష్టం రాదండి. నేను ఎన్నాళ్ళు బతికితే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికితే ఈ 10-20 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు. వ్యతిరేకత కాదండి, మీకు చెప్తున్నా. అల్లు అర్జున్ గారు, నేను మీ సినిమా చాలా ఆసక్తితో చూశాను, ఇంట్రెస్ట్ గా చూశాను, కళ్ళు ఆర్పకుండా చూశాను. ఆ సినిమా చూసి శబాస్ అల్లు అర్జున్ అని అనుకున్నా, బాగా చేశావు అనుకున్నా. ఇది వేరండి, రాజకీయాలు వద్దమ్మా. ఊరికే ఆ స్వామి ఈ స్వామి వేణుస్వామిని నమ్మి ఉన్నది పోగొట్టుకోకండి. అద్భుతమైన సినీ జీవితాన్ని గడపండి. రాజకీయాల్లోకి వచ్చి చేసేది ఏమీ లేదండి. చాలా మందిని చూశాను, నిన్న చెప్పారు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు మా జిల్లాలో, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎగిరి దూకిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళు పట్టించుకునే మనుషులు లేరు. కానీ సినిమా హీరోలకి గ్లామర్ ఉందండి. అదన్నా సైడ్ యాక్టర్, చిన్న యాక్టర్, జబర్దస్త్ యాక్టర్ వస్తే కూడా 10 మంది గుమ్మి కూడతారు. రాజకీయాల్లో పదవులు పోతే మిమ్మల్ని పట్టించుకునేదే లేదు. కాబట్టి అల్లు అర్జున్ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, ఈ ఆశలు మానేస్తే మంచిది. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు. ఈ వేణుస్వామికి ఏదో ఒకటి కావాలి ఇండస్ట్రీ వైపు నుంచి. మొన్నటి వరకు నాగ చైతన్య, సమంత గారు, ఇప్పుడేమో అల్లు అర్జున్ గారి మీద పడుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.